హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రీల్ రివ్యూ ఛానల్. ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి రప్పా రప్పా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అన్న దానికన్నా మూవీ నాకు ఇలా ఎందుకు అనిపించింది అన్న ఒక పాయింట్ గురించి మాట్లాడి రివ్యూలోకి వెళ్ళిపోదాం. రీసెంట్ జరిగిన ఈవెంట్లో సుకుమార్ గారు ఒక మాట అన్నారు, డల్లింగ్ బన్నీ ఈ మూవీ నీ మీద ఇష్టం, నీ మీద ప్రేమతో మాత్రమే చేస్తున్నాను, అంతకు మించి ఇంకేమీ లేదు అన్నారు. బట్ ఒక హీరో మీద ఇష్టంతో మాత్రమే మూవీ చేస్తే ఆ హీరో అన్న సీన్స్ బాగుంటాయా, ఓవరాల్ సినిమా బాగుంటుందా? ఈ మూవీలో కూడా అదే జరిగింది. దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మూవీ చూసిన తర్వాత మూవీ నాకు ఎలా అనిపించిందంటే, మూవీ వాజ్ గుడ్, మూవీ బాగుంది. అదేంటి, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఆ రేంజ్లో చెప్పుకుంటే మామూలుగా బాగుంది అని మాత్రం ఎందుకు చెప్తున్నానంటే, నాకు అలా అనిపించడానికి ఇలా అనిపించడానికి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. బట్ వాటికన్నా ముందు నాకు బాగుంది అని అనిపించడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆడి గురించి ముందు మాట్లాడుకొని దాని తర్వాత డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ గురించి మాట్లాడాలంటే, మూవీ గురించి చెప్పాలంటే ఎవరు చెప్పినా, ఏ రివ్యూర్ చెప్పినా, ఏ ఆడియన్స్ చెప్పినా కానీ ఒకటే ఒక మాట, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్, వన్ అండ్ ఓన్లీ బన్నీ బాబు. తను ఇచ్చిన పర్ఫార్మెన్స్, తను చేసిన యాక్టింగ్, ఫైట్ సీక్వెన్స్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన డెడికేషన్ కానీ లిటరల్లీ మామూలు జాతర కాదు, ఓర్రమ్మాస జాతర అనమాట. ఒక మాటలు చెప్పాలంటే ఆల్రెడీ ఉన్నాయి కదా, నట సార్వభౌమ, నట విశ్వరూప, అలాంటి బిరుదులు ఉన్నాయి కదా, అలాంటి ఒక అరుదైన బిరుదుని డెడికేట్ చేసేయచ్చు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అల్లు అర్జున్ అన్న, లిటరల్ హ్యాట్స్ ఆఫ్. యాక్షన్ సీక్వెన్స్లో అయితే ముందుగా చెప్తే నేను అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ని కాదు, వేరే అమ్మాయిని అంతకన్నా కాదు. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, రిమైన్ ఏ స్టార్ ఫ్యాన్కి అయినా కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో మాత్రం సీట్లో లేరు, సీట్ ఎడ్జ్కి వచ్చి మరీ ఏం జరుగుతుందా, ఎట్లా జరుగుతుందని అంతలా పర్ఫామ్ చేశారు. ఇంకా ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు, ఇంకా కాజ్ ఆఫ్ డెత్ ఏంట్రా అంటే హైప్ అని అంటారు. మామూలు చేతరు కాదన్నమా థియేటర్లో, పిచ్చి పీక్స్. ఇంకా అల్లు అర్జున్ గారి గురించి ఎంత మాట్లాడినా కానీ తక్కువే, ఆరెంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన కెరీర్లోనే ది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రాణం పెట్టేశారని చెప్పాలి. అంటే ఏ హీరోయిన్ ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడం వేరు, యాక్సెప్ట్ చేసిన దానికి 100% ఎఫర్ట్ పెట్టి డెడికేటెడ్గా చేయడం వేరు. బట్ ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడమే ఒక పెద్ద టాస్క్, అంత ఈజీ విషయం కాదన్నమాట. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా గట్ ఫీలింగ్ ఉండాలి. బట్ అంత లో లెవెల్, అంత గ్రౌండ్ లెవెల్ క్యారెక్టర్ని దీన్ని యాక్సెప్ట్ చేయడం అంత చిన్న విషయం కాదు. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ సీన్ని ఎంతవరకు చేయగలం అన్న దానికన్నా పరిధి దాటి అంతకన్నా పర్ఫామ్ చేశాడంటే ఇది మామూలు విషయం కాదు. చాలా అవార్డ్స్ వస్తాయి ఈ మూవీకి, అది మాత్రం డ్యామ్ షూర్. ఇంకా అల్లు అర్జున్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి పక్కన పెట్టేసి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలంటే ఇంకో వీడియోలు చేయాల్సి వస్తుంది అల్లు అర్జున్ గారి గురించి మాత్రమే. ఇంకా హీరోయిన్ రష్మిక గురించి ఓకే, చాలా బాగానే చేశారు. ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఉందో అంతకన్నా కొంచెం వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ కెమిస్ట్రీ కానీ బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. జాతర దగ్గర తను కొంచెం లెంతీ సీన్ అయితే ఉంది, ఆ సీన్లో కూడా తను చాలా బాగా, చాలా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేసింది. ఇంకా ఫాహిద్ వాజల్ గురించి చెప్పాలంటే పుష్ప 1లో ఏదైతే తన మార్క్ని క్రియేట్ చేశారో ఎగ్జాక్ట్గా అలాగే క్రియేట్ చేశారు. కొన్ని సీన్స్లో అయితే చాలా పోటీ పడి మరి ఇద్దరు బన్నీ అండ్ ఫాహిద్ వాజల్ గారు పోటీ పడి మరి యాక్ట్ చేసేసారు. ఇద్దరు ది బెస్ట్ ఇచ్చేశారు. బట్ అయినా కానీ చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంది మన ఫాహిద్ ఫాజిల్ గారి క్యారెక్టర్లో, అది కొంచెం మనం డ్రాబ్యాక్స్లో మాట్లాడుకుందాం. ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడాలంటే డిఎస్పీ గారు ఆ సాంగ్స్ పరంగా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో లిటరల్లీ ఆ జాతర ఫైట్ దగ్గర, క్లైమాక్స్ సీక్వెన్స్ దగ్గర వచ్చిన బీజిఎంకి మమ్మమ్మ రోమాలు ఎట్లా నిక్కర పడుతున్నాయి అనమాట, ఆ రేంజ్ బీజిఎం అయితే ఇచ్చారు. ఇంకా ఎస్పెషల్లీ పాజిటివ్ గురించి మాట్లాడాలంటే ఫైట్స్, ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. అట్ ది సేమ్ టైం వర్కౌట్ కూడా అయ్యాయి. ఫస్ట్ ఫైట్ తప్ప రిమైన్ ఫైట్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ అయితే పీక్స్ బేస్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనిపించింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు ఉన్నారు, ఆ కాస్ట్యూమ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక అమ్మాయిని అందంగా చూపించడం వేరు, ఒక అబ్బాయిని ఒక శారీలో ఇంత ఇదిగా చూపించడం, ఆ కాస్ట్యూమ్లు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, అల్లు అర్జున్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కి మాటలేవు, ఇంకా మాట్లాడుకోవటాలు లేవు. గివే పాజిటివ్ పాయింట్స్. డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి సుకుమార్ గారు బన్నీ అన్న మీద ఇష్టంతో మాత్రమే తీయటం వల్ల బన్నీ అన్న ఉన్న సీన్స్ మాత్రమే చాలా బాగున్నాయి. రిమైనింగ్ స్క్రీన్ ప్లే అంతా, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో అది సుకుమార్ గారి మార్క్ మిస్ అయిందని అనిపించింది. ఎలా అంటే సుకుమార్ గారి ఐడియాలజీ బాగుంటుంది, తన లాజికల్ థింగ్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం మూవీలో జగపతి బాబు గారిని చిట్టుబాబు కొట్టే ఆ సిచ్యువేషన్లో అంటే ఒక పాముని కొట్టినట్టు అలా కొడతాడు. అంటే చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా ప్రజెంట్ చేశారు.
బట్ ఆ తరహా మార్క్ అయితే పార్ట్ 2లో మిస్ అయిందని చెప్పాలి. పుష్ప పార్ట్ 1లో ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ సెటప్ అంతా, క్యారెక్టరైజేషన్ అంతా కొత్త కాబట్టి దట్టు ఒక కూలీ దగ్గర నుంచి సిండికేట్ని శాసించే ఒక పుష్పరాజ్ అనే బ్రాండ్ వరకు తన జర్నీ ఉంటుంది కాబట్టి ఆ ఎంటైర్ జర్నీ, ఆ వరల్డ్ సెటప్ అది బాగా వర్కౌట్ అయింది, చాలా కొత్తగా అనిపించింది. బట్ పార్ట్ 2కి వచ్చేసేసరికి ఆల్రెడీ ఒక టాప్ ఇన్ పొజిషన్లో ఉన్నాడు పుష్పరాజ్ అనే బ్రాండ్ని క్రియేట్ చేసుకొని. బట్ అక్కడ నుంచి పార్ట్ 2లో ఏమైందంటే జర్నీ అనేది నాకు జర్నీ ఏమీ లేదు, కథ అసలు ముందుకే వెళ్ళలేదు, కథ అక్కడే ఉండిపోయింది. ఓన్లీ హైలైట్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే బాగుందని చెప్పాలి. బట్ మూవీలో ఉన్న సీన్స్ మాత్రం మాస్ జాతరే, అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడాలి. ఈ సాంగ్స్ గురించి పాజిటివ్ కింద చెప్పట్లేదు, నెగిటివ్ కింద చెప్తున్నానంటే సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయి. బట్ ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో, లైక్ చూసేటి అగ్గి మాదిరి సాంగ్ ఉంది. అది సాంగ్ మనకి లిరికల్ వీడియో రిలీజ్ అయినప్పుడు ఒక ఇమాజినేషన్ సెట్ చేశారు ఆల్రెడీ, ఒక సాంగ్ ఇలా ఉంటుందని చెప్పేసి. ఫుల్ లెంత్ సాంగ్ మనం అయితే జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాం. బట్ వన్స్ థియేటర్కి వెళ్ళిన తర్వాత అలా ప్రజెంట్ చేయడం వల్ల మనం ఆల్రెడీ ఒక ఇమాజినేషన్ ఉంటాం కాబట్టి ఆ ఇమాజినేషన్ దాటి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. సో అనుకున్నంత కిక్ అయితే ఆ సాంగ్ ఇవ్వలేదు. దట్ ఇంకా రిమైనింగ్ 2 సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, కిసక్క సాంగ్, ఫీలింగ్స్, ఈ 2 సాంగ్స్ కూడా నెగిటివ్స్ అంటే ఎలా అంటే కొంచెం బిట్గా అనిపించాయి. లైక్ ఎలా అంటే మనం మార్కెటింగ్ కోసం, మూవీని ప్రమోట్ చేసుకోవడం కోసం, అటు అందరికీ తెలిసిందే పుష్ప అనేది ఆల్రెడీ ఆ నోట ఈ నోట అందరి నోట అంటున్నమాటే. నువ్వు ఏ ప్రమోషన్ చేయమైనా కానీ మూవీ చూసేటానికి అందరు రెడీగా ఉన్నారు. ఇలాంటివి పెట్టి కొంచెం ఆకట్టుకుందాం ఆడియన్స్ అన్నట్టయితే కొంచెం అంత అవసరం లేదనిపించింది. సాంగ్స్ స్టెప్ పరంగా, కంపోజిషన్ పరంగా అంతా ఓకే. బట్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ కొంచెం ఇంకా డీటెయిల్గా మాట్లాడకూడదు, కొంచెం ఇబ్బెట్టుగా అయితే అనిపించింది. లైక్ ఎలా అంటే ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కొంచెం ఇబ్బంది, అట్లా అయితే అనిపించినాయి ఆ 2 సాంగ్స్. ఇంకా డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడాలంటే ఇది స్పాయిలర్ అలర్టే. అంటే ఇప్పటికే చాలా రివ్యూస్ చూసే ఉంటారు, పుష్ప పార్ట్ 2 మాత్రమే కాదు పార్ట్ 3. బట్ పార్ట్ 3 కోసం పుష్ప 2 క్లైమాక్స్ని అయితే మాత్రం అర్థాంతరంగా ఆపేశారనిపించింది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ రాసుకున్నప్పుడు పార్ట్ 1 వరకు అయితే స్టోరీ ఉంది, బట్ క్యారెక్టర్స్ బాగున్నాయి, బాగా వచ్చే వీటిని కొంచెం ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి పార్ట్ 2 వరకు స్టోరీ రాసుకుంటే ఓకే. ఎందుకంటే పార్ట్ 1లోనే ఉంది స్టోరీ అంతా. బట్ పార్ట్ 2కి వచ్చిన తర్వాత స్టోరీ ఏమీ లేవు, సీన్స్ మాత్రమే ఉన్నాయి. పార్ట్ 1 క్లైమాక్స్ ఏదైతే ఉందో, ఇద్దరు మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. బట్ ఆ టైంలో యుద్ధం జరిగింది, కానీ అది మాటలతో జరిగిన యుద్ధం. అది కొంచెం కొత్తగా ప్రజెంట్ చేశారు, బాగానే డీల్ చేశారు. ఇంకెంతకు మించి ఇంకెలా డీల్ చేయగలరు అని అనిపించింది, చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. బట్ ఈ క్లైమాక్స్ పార్ట్ 2లో క్లైమాక్స్కి వచ్చేసి పార్ట్ 3 లీడ్ కోసం ముగించేశారు అని అనిపించింది. ఇంత టైం తీసుకున్నా కానీ ఇక టెక్నికాలిటీస్ పరంగా, కొన్ని సీన్స్ పరంగా ఓకేలే, కానీ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో, అది అంతగా సుకుమార్ గారు మాకు కనిపించలేదు. దట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చిట్టిబాబు అనే ఒక యూనిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, పుష్పరాజ్ అనే ఒక యూనిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఇట్లా మీకు మంచి క్రియేటివ్ థాట్ ఉంది కాబట్టి ఇంకొక న్యూ క్యారెక్టర్ని క్రియేట్ చేసేయచ్చు. బట్ అలా కాకుండా ఉన్న క్యారెక్టర్ని మళ్ళీ ఇంకా డ్రాగ్ చేసి బిజినెస్ జరుగుతుంది కదా, మార్కెటింగ్ ఉంది కదా అని పార్ట్ 3 కోసం వెళ్ళటం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే పార్ట్ 2 చూశాను కాబట్టి చెప్తున్నాను. పార్ట్ 2లో కథ ఏమీ లేదు, ఓన్లీ సీన్స్ మాత్రమే ఉన్నాయి. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్ మూవీ ఏం కాదు, ఇది 500 crores మూవీ ఇది బడ్జెట్. సో అది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. ఒక మాటలో చెప్పాలంటే మూవీకి వెళ్ళాలా వద్దన్న ఆలోచన అయితే వద్దు, ఎందుకంటే సెకండ్ థాటే వద్దు. ఎందుకంటే ఈ విషయంలో అసలు తగ్గేదేలే. మూవీకి అయితే ఫస్ట్ వెళ్ళిపోండి మీరు ఖచ్చితంగా. బట్ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే నిన్ననే హైదరాబాద్లో సంజయ్ థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అలాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేసి కొంచెం సేఫ్గా అయితే మూవీ చూసి ఇంటికి రీచ్ అయిపోండి. సో అది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే, మూవీ చూసి నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడం కోసం నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. కొన్ని సిచ్యువేషన్స్ వలన, కొన్ని ఇష్యూస్ వలన రివ్యూస్ చేయడం కొంచెం బ్రేక్ వచ్చింది. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. బట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తేనే నా రివ్యూ ఎంతవరకు రీచ్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాను, ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను తెలుస్తుంది. దానివల్ల కొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ గైస్. మరొక రివ్యూతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.